చిన్నగా వేసుకొని మొన్న డబ్బులు ఇచ్చాం వాళ్ళు 110 రోజులు చేశారు. వాళ్ళు నయా పైసా కూడా ఆశించలేదు. 2600 రూపాయలు 2600 గవర్నమెంట్ ఒకటి అన్ని ఏజెన్సీ వాళ్ళకి 2600 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళు సాధించింది ఏమున్నది? సమయకాలం వేతనాలు మాత్రమే. కానీ మనం సాధించింది అన్ని సాధించాం. మనం పెట్టిందేమి? ఏమీ లేదు. ఏమన్నా పెట్టామా? ఏమీ ఖర్చు లేదు. జేబు ఫుల్లు, మళ్ళీ పైసలు ఫుల్లు. నిల్లా జేబు కాదు, వాళ్ళ జేబు నిల్లు, మళ్ళీ పైసలు నీళ్ళే. వాళ్ళు కుక్కకు బుక్ చేస్తే అట్లా ఉన్నటువంటి పరిస్థితి మనది. కానీ ఈ విజయం మన విజయం కాదని చెప్పుకోండి. పరాయి జిల్లాల వాళ్ళు సాధించినటువంటి విజయం. మళ్ళీ మనం పర్మనెంట్ కావాలంటే అంతకంటే ఎక్కువ ఉద్రిక్తంగా చేస్తే మాత్రం పర్మనెంట్ అవుతాం. మనకు కావాల్సింది ఒకటి. మనకేంది కావాలి? రెగ్యులరైజేషన్. మనకు శాలరీస్ పెరగడం కాదు. ఇంకొకటి చెప్తున్నాను నేను, రేపటి నుండి ఎక్స్టెన్స్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్, ఏదైనా లీవ్స్ గురించి నాకు సంబంధం లేదు. ఇంకా లీవ్స్ చెప్పలేదు మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి మనకు 15 క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. ఆ 15 లీవ్స్ని మనం సంవత్సరంలో ఎప్పుడన్నా వాడుకోవచ్చు. ఈ 15 క్యాజువల్ లీవ్స్ని ఎప్పుడన్నా వాడుకోవచ్చు. సార్ నేను నెలలో మొత్తం రానంటే అది కుదరదు. నేను నెల 15 ఆ సంవత్సరం 15 నుండి నెలనే వాడుకుంటానంటే అది కుదరదు. మన దాంట్లో యోధులు ఉన్నారు కాబట్టి బాగా థింక్ చేస్తారు. అందుకనే ఈ 15 లీవ్లు ఈ నెలనే వాడుకుంటాను సార్ అంటే అది కుదరదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వరు వాళ్ళకి 25 లీవ్స్. కాబట్టి నెలకు ఒకటి రెండా వాడుకోవాలి అంతే. ఒకటే వాడుకోవాలి. 2 వాడుకుంటే ఇంకేడికి వస్తుంది. చెప్పాను హెచ్ఎంసీ నుంచి మాత్రము ఏదైనా అవుతే మాత్రం అది యూనియన్ రెస్పాన్సివ్. ఆల్రెడీ మనం సిగ్నేచర్ చేస్తే పేపర్స్ పైన కూడా మాట్లాడడం కూడా జరిగింది. అడిషనల్గా వర్క్ చేస్తే మనకు అడగనటువంటి అథారిటీ కూడా ఉంది హెచ్ఎంసీకి. మనకు ఎక్కువగా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అది మన రూల్ లేదు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తున్నటువంటి అథారిటీ అది ఉన్నటువంటి. మనకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వస్తున్నటువంటి ఫామ్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ టీచర్స్ని కేవలం కంప్యూటర్ విద్యకు మాత్రమే ఉపయోగించాలి. ఇది ఒకటే పని చేయాలి మనం. లేదు మీరు ఎక్కువగా చేయగలిగే సత్తా ఉంది, మేము చేస్తాము, మాకు తిండి ఎక్కువగా ఉంది, తిండి ఎక్కువ వస్తుంది మా ఇంట్లో అని అనుకుంటే చేసుకోండి. నేను ఎవరికి కూడా అభ్యంతరం చేయను. లేదు నాకు నాలెడ్జ్ ఎక్కువగా ఉంది, నేను నాలెడ్జ్ 10 మందికి పంచుతాను అంటే దానికి కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఉన్నటువంటి రూల్స్ అది. ఆ రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. 11 నెలల శాలరీ, 15 క్యాజువల్ లీవ్స్,